ఓకే. అయితే ఈ గట్ హెల్త్‌కిను, ఫ్యాటీ లివర్‌కి ఏమన్నా సంబంధం ఉంటుందా సార్? ఉంటుందండి. గట్ హెల్త్ కూడా చాలా ఎమర్జింగ్ టాపిక్ అనమాట. గట్ హెల్త్‌లో ఏంటంటే వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మైక్రోబయామ్. అంటే ఈ మధ్య కాలంలో మనం రియలైజ్ ఏంటంటే మన ఇంటెస్టైన్‌లో ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ప్రోటోజోవా కానీ ఇవన్నీ ట్రిలియన్స్ ఉంటాయి. సో అది ఇట్ సెల్ఫ్ ఒక ఆర్గాన్ లాగా. అంటే మన హార్ట్ ఒక ఆర్గాన్ అని తెలుసు, లంగ్స్ ఒక ఆర్గాన్ అని తెలుసు, కిడ్నీ, బ్రెయిన్ ఇవన్నీ ఒక్కొక్క ఆర్గాన్ అని తెలుసు. ఇవి కాకుండా ఇంటెస్టైన్ మైక్రోబయామ్ ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద ఆర్గాన్ అనమాట. సో అది గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది చెప్పుకోవచ్చు. ఆ మైక్రోబయామ్ ప్రొడక్ట్స్ దానివల్ల వచ్చే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మెడిసిన్స్ కూడా ఒకరికి పారాసెటమాల్ ఇస్తే బాగా పనిచేస్తే ఒకరికి పనిచేయదు. ఎందుకు పనిచేసినట్టయితే ఈ గట్ మైక్రోబయామ్ కానీ, అంటే హౌ ఇట్ హ్యాండిల్స్ మన తీసుకునే ట్యాబ్లెట్స్ కానీ, మనం తీసుకునే ఆహారం కానీ, అది ఎట్లా హ్యాండిల్ చేస్తానో ఒక పర్సన్కు డిఫరెన్స్ ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అంటే ఈ మైక్రోబయామ్ వల్ల ఉంటుందండి. సో గట్ హెల్త్ మంచిగా ఉన్నట్టయితే ఆ మెటబాలిజం బెటర్ ఉండి దానివల్ల ఫ్యాటీ లివర్ ఛాన్సెస్ తగ్గే అవకాశం ఉంటుంది.